నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు షాదీ మంజిల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ. మౌలిక సదుపాయాలు, రీసౌండ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ. సంప్రదాయాలు ఉట్టిపడేలా రాయలంలో సంక్రాంతి సంబరాలు. భోగిమంట వెలిగించి వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. నెల్లూరు కోటమిట్టలోని షాదీ మంజిల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. షాదీ మంజిల్ అభివృద్ధి కోసం 13 మందితో కమిటీ ఏర్పాటు చేయగా చైర్మన్గా కలెక్టర్, వైస్ చైర్మన్గా కమిషనర్ ఉన్నారు. 2014లో తాను మంత్రిగా ఉన్నప్పుడు షాదీ మంజిల్ నిర్మాణానికి అప్పటి మేయర్ అజిత్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. నారాయణ సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి రీసౌండ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి మన దేశాలు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఆ 42, 43 ఆ పరిసర ప్రాంతాల్లో స్థలాలు లేవు. ఏం చేయాలో స్థలం ఉండాలి. ఒక పార్క్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా అనేక నెల్లూరులో 47 పార్కులు టేకప్ చేసాం, 15 స్కూల్స్ టేకప్ చేసాం, అనేక కమ్యూనిటీ హాల్స్ టేకప్ చేసాం. కానీ 42, 43, 48 ఈ డివిజన్లలో ప్రజలకు ఏదైనా చేయాలి, కానీ అక్కడ స్థలం లేదు. పేద ప్రజలు ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏదో రోజు పిల్లలు ఉన్నత స్థితికి పోతారు. అల్టిమేట్గా ఎడ్యుకేషన్ మార్గం. అయితే మనం చేయడానికి ఏం లేదని నేనంటే అన్న వెంటనే కాదు అప్పటికప్పుడే సార్ మా వర్క్ కూడా స్థలం ఉంది, దాన్ని ఇస్తాం, మీరు చేయాలని చేయమన్నారు. వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. వెంటనే అదే కారణం ఆ సైట్కి పోతాను. మేమిద్దరికీ సైట్కి వచ్చాం, సైట్ చూసాం. వెంటనే 5 ఎకరాలు ఇచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్ నెంబర్ 1 విఆర్ఐ స్కూల్ కంటే ది బెస్ట్ స్కూల్ కట్టిస్తారని చెప్పాను. అన్న ప్రకారం 5 ఎకరాలు ఇచ్చారు. దాని యొక్క స్ట్రక్చర్, డిజైన్ వేరు, స్ట్రక్చర్ వేరు. స్ట్రక్చర్ని చేస్తున్నారు. ఒక 3 స్ట్రక్చర్స్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ చూపిస్తాం. మీ అందరూ ఆమోదంతో వీలైనందుకు ఈ నెలాకాలంలో ఆ వర్క్ టేకప్ అవుతుంది. దాన్ని కట్టడానికి కూడా సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులు ఆయన్ని వాళ్ళ బ్రదర్ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దానికి దాదాపు 20 కోట్ల రూపాయలు అవుతుంది. అయినా పర్వాలేదు, మీరు ఎంత చేస్తారో అంత చేయండి, మిగతా వేరే దాదాపు ఏం చేస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ టీంలు పంపించారు. ఆ వర్క్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 42, 40, 41, 42, 43, 42లో ఉన్న పేదలు, నిరుపేదలకి 1500 మంది పిల్లలకి హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇప్పిస్తానని ఈ సభాముఖంగా. సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు సందడి చేస్తూ రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొచ్చారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీ కామాక్షమ్మ గుడి వద్ద రాయలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాలను ప్రారంభించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. మహిళలు అధిక సంఖ్యలో రంగవల్లు పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 చొప్పున విజేతలకు అందించారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. Gracias.
సంవత్సరాలుగా ఇక్కడ ముగ్గురు పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ చొరవతో జన సైనికులు వీర మహిళలు కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పెద్దలను కూడా కలుపుకుని అన్ని వర్గాల వారిని ఏ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాదు, అంటే గతంలో 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి పోటీలు ఇక్కడ నిర్వహించామని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. హిందూ సంప్రదాయాన్ని, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనం సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఒక సాంప్రదాయమైనటువంటి పండుగ, రైతులకు సంబంధించినటువంటి పండుగ, మహిళలకి సంబంధించినటువంటి పండుగ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పండుగ. ఏదైతే సంక్రాంతి సందర్భంగా రైతులకి పంట చేతికి వచ్చేటువంటి సమయం ప్రకృతి సహాయంతో, ఏదైతే భోగి పండుగ ఉన్నదో భోగి పళ్ళతో చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటువంటి కార్యక్రమం. సంక్రాంతి రోజున ఏదైతే మన శరీరానికి ఏదైతే నువ్వులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, మన బాడీకి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పదార్థాలతో పిండి వంటలు చేసుకుని తినడం, అదేవిధంగా కనుమ రోజున మన పశు సంపదని పూజించడం, అంతేకాదు ఏదైతే సాంప్రదాయ బద్దమైనటువంటి అన్ని కార్యక్రమాలు, పెద్ద ఎత్తున గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ ఉత్సవాలను నిర్వహించడం, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు, అది వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, క్రికెట్ పోటీలు కానివ్వండి, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున హరిదాసులు తిరగడం, ముఖ్యంగా ముగ్గుల పోటీలు, రంగోలీ అంటాం మనం, రంగవల్లులు ఇచ్చో ముగ్గుల పోటీలు. అంటే సంక్రాంతి ముగ్గులు వేరు, మామూలుగా మనం రెగ్యులర్గా పెట్టుకునేటువంటి ముగ్గులు వేరు. మనందరూ కూడా తెలుసు, సంక్రాంతికి నెల రోజుల ముందే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో చిలకరించి మన గుమ్మం ముందు మనం వేసేటువంటి సంక్రాంతి ముగ్గులు ఏవైతున్నాయో వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రకమైనటువంటి ముగ్గుల పోటీల్ని రంగులు అలంకరించడం ద్వారా రంగోలీ అంటాం. ఈ విధంగా పెద్ద ఎత్తున 7 సంవత్సరాలు దారి పొడుక్కి కూడా చూస్తూ వచ్చి ఆశ్చర్యం వేసింది నాకు. ఎంత పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించడం, వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం అనేటువంటి విషయం. మొదటి ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గుని నాకు చూపెట్టారు. దాదాపు అక్కడ 365 చుక్కలు అని రాసి ఉంది. అదేవిధంగా రెండవ బహుమతిగా బాగున్నాయి అనేటువంటి ముగ్గుల్ని కొన్ని వాటిని నేను చూడడం జరిగింది. ఇవాళ జనరేషన్ ఏవైతే ఉన్నారో పిల్లలు, పెద్దలంతా ఉన్నారు, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గు వేయాలి అనేటువంటి విషయం తెలియనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఆవు పేడతో కల్లాపు వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిములు కొన్ని నశించిపోయేటువంటి అవకాశం ఉంది. చక్కని వస్త్రాన్ని అలంకరించడం ద్వారా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ఏతున్నాయో వాటిని ఆడపిల్లలు కానీ మగవారు కానీ ధరించడం ద్వారా ఈ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకున్నాం. సంక్రాంతి అంటే తెలుగు వారికి, ముఖ్యంగా రైతులకు ఇది పండుగ. రైతులు బంగారు పంట పండించుకొని ఇంటికి తీసుకువచ్చి రాసులు చేసుకునే పండుగ ఇది సంక్రాంతి. సంక్రాంతి అంటే భీమవరం స్టేట్లోనే పేరు పొందింది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సంక్రాంతి 3 రోజులు ఎంతో వైభవంగా పండుగ చేసుకుంటున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. హరివర్ధన్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ముగ్గుల పోటీల్లో పాల్గొనే వారందరికీ అవకాశం ఇచ్చి 3 రోజుల నుంచి వాళ్ళకి ఈ కార్యక్రమం చేయడానికి సహకరించి కనుల విందుగా ముగ్గుల పోటీలు చేయడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే.
ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాదు, మొత్తం అందరూ విజేతలే, పాల్గొన్న వారందరూ విజేతలే. చక్కగా ఈ భోగి మంటలతోటి, ఈ గంగిరెట్లతోటి ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి రాయలం గ్రామంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామం అని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుము రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి సహకార సంఘంలో ఆదివారం సాయంత్రం సంఘ అధ్యక్షుడు మంతెన రవి వర్మ వేణు ఆధ్వర్యంలో జరిగిన సభలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఎండగండి సహకార సంఘ పరిధిలో క్యాన్సర్ రోగులు 20 మంది వరకు ఉన్నారని గుర్తించి వారికి 10,000 చొప్పున సహకార సంఘం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడం మంచి విషయమన్నారు. ప్రతి నెల 2,000 చొప్పున పింఛన్ అందజేయనున్నారని తెలిపారు. మరింత మంది దాతల సహకారంతో క్యాన్సర్ రోగుల ఆర్థిక సహాయం అందించేందుకు వైద్యులు సహకరించాలని కోరారు. నడుస్తున్న అతి తక్కువ బ్యాంకుల్లో నంబర్ 1 స్థాయిలో ఉన్న బ్యాంక్ ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అధ్యక్షుడైన వేలు వాళ్ళ సెక్రటరీ గారు వారు లాస్ట్ వీక్ కలిసి ఇలా కొద్దిమంది పేషెంట్స్ కి సర్ప్లస్ ఫండ్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అని మంచి ఆలోచన వచ్చింది వారికి. ఆలోచనతో దాని మీద మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనకి నీటి కాలుష్యం వల్ల మరి దేని వల్ల క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉన్నారు. మీ గ్రామాల పరిధిలో ఉన్న వారికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయినా మనం చేయగలిగింది కొంతవరకు అయినా సరే మనం, ఎందుకంటే ఒకసారి మొదలు పెడితే సస్టైన్ అవ్వాలి, కంటిన్యూస్ గా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి, లేదంటే ఇబ్బంది అవుతుందని ఒకసారి 10,000 ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఒక పెన్షన్ మాదిరిగా 2,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు కల్లా అందరికి 20 మంది. సో 20 మందికి ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు అలా 10,000 ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఇచ్చే రకంగా ఒక కార్యక్రమం రూపొందించాం. ఆ తర్వాత బ్యాంక్ మరింత అభివృద్ధి చెందితే మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా, ఏదైతే కళ్యాణ మండపం కూడా సరైనది లేదు, దానికి కూడా బ్యాంక్ ముందుకు వచ్చి ఒక స్థలం ఐడెంటిఫై చేస్తున్నాం. బ్యాంక్ సహకారంతో కొంతమంది అవసరమైతే కొంతమంది దాతల సహకారంతో త్వరలో కళ్యాణ మండపం కూడా ఊరి ప్రజల అవసరాలన్నీ తీర్చే విధంగా దానికి కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మరి యొక్క ఎండగండి బ్యాంకు మరి చైర్మన్ గా ఆ రోజు మరి వేణు గారిని నియమించడం జరిగింది. మరి వేణు గారికి బ్యాంక్ ని మనం చైర్మన్ గా నియమిస్తే బ్యాంకు పురోగతికి అభివృద్ధికి బ్యాంక్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ మరి ఇప్పుడే మన డిసిఓ గారు చెప్పారు. మరి దీనికి గతంలో కన్నా కూడా ఇప్పుడు డిపాజిట్లు దాన్ని పెరిగి సుమారు 2 కోట్ల రూపాయల వరకు గతంలో కన్నా బెనిఫిట్స్ కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వేణుగారి అయ్యంలో అలాగే డైరెక్టర్లు అందరూ కూడా బ్యాంక్ పురోగతిలో ప్రయాణించారు. క్యాన్సర్ పేషెంట్లకి బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి గౌరవ శాసనసభ్యులు మన డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా అందించడం చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.